ఆదివారం అంతా అక్కడే ఉన్నామన్నమాట. వినుకొండలో 2 మంత్స్ నుంచి అయితే కోతులైతే బాగా తిరుగుతున్నాయంటండి. మనుషుల మీద కూడా ఎక్కుతున్నాయంట. అంతకుముందు రోజు రాత్రే మా అత్త చెప్పింది చేతన్ గాడికి, పొద్దున్నే వస్తాయిరా జాగ్రత్తగా ఉండని చెప్పి. చేతన్ లేచి లేవగానే ఆటనే చూశాడు. ఇక నైనస్టిక్ ఎందుకనో కొంచెం బాగాలేదు, వామిటింగ్ అయింది, నీరసంగా ఉందన్నమాట సగం డే అంతా కూడా. నైనస్టిక్ కూడా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఇక్కడేమో చేతన్ నేను తోలుతా అంటే మా అత్తయ్య మరుస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి మాకు పొట్టుపప్పు ఉంటాయి కదా, వాటితో గారెలు వేసి పల్లి చట్నీ చేసింది. ఇంకా చికెన్ ఫ్రై, గోంగూర అండ్ పలావ్ చేస్తుంది అనమాట. ఇక నైనస్టీకి బాగలేదు, అందుకని చికెన్ పెట్టదలుచుకోలేదు, అందుకని పప్పాయ కట్ చేసి తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇక ఇక్కడ మా అత్త ఏం చేస్తుందంటే, ఇక్కడ వంట అయిపోయిందనమాట. వంట అయిపోయిన తర్వాత ఇట్లా శుభ్రంగా ఇల్లంతా కడుగుతుంది. మనమైతే మామూలుగా తుడుస్తాము, మా అత్త అయితే వీక్లీ వన్స్ అయినా సరే ఇలా కడుగుతుంది అనమాట ఇల్లంతా, అదే శుభ్రంగా ఉంటుందని చెప్పి. వాళ్ళ అత్తలేం అరుస్తారనమాట, అట్లా నీళ్ళు గబక్కని జారుద్దేమో పొద్దుగూకులు కడుగుతూనే ఉంటుందని. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అందరం కూర్చొని అయితే తినేసాము. ఇక మా హస్బెండ్ థమ్స్అప్ తీసుకొస్తే థమ్స్అప్ తాగుతూ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నామన్నమాట. ఇక ఇక్కడ చూసారా కోతులు ఎన్ని వచ్చినాయి అంటే, ఇంకా ఎక్కడికక్కడ తలుపులు వేసుకోకపోతే ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి అంట. ఇక ఆఫ్టర్నూన్ కల్లా నైనస్ అయితే కొంచెం రికవర్ అయింది.